వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రం నుండి కలుజూలపాడు ప్రధాన రహదారి జగన్నాథపురం దగ్గరలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కాలువలో ఇటీవల ముంతా తుఫాను వలన కురిసినటువంటి వర్షాల వలన ఈ వెలుగొండ ప్రాజెక్టు కాలువలోని నీరు చేరి రోడ్డుపై నుంచి ప్రవహించడం, ఈ ప్రధాన రహదారిని త్రవ్వి వదలడం వలన ప్రయాణికులకు ఈ మార్గం నుండి వెళ్లాలంటే అనేక కష్టాలకు గురి అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు, వైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు తుర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్ గారు ఆ ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలిస్తుండగా ఒక హప్పీ ఆటో ఆ రోడ్డు కాలువలో ఉన్నటువంటి గుంటలో ఇరుక్కుపోవడం జరిగినది. ఇరుక్కుపోయిన హప్పీ ఆటోను జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ హుస్సాన్ స్థానికులతో కలిసి ఆ వాహనాన్ని బయటకు తీయడం జరిగినది. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తర్లుపాడు మండల తహసీల్దార్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఎలాంటి దుర్ఘటన మరలా జరగకుండా తొందరగా ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. దారుణమైన పరిస్థితి ఏర్పడిందో మీరు చూశారు. ఈ ఆటో పెద్ద ఆటో అయితే ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకైతే ఈ రహదారి గురించి తెలుసు. అదే వేరే ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇక్కడ ఎంత లోతు ఉన్నది, హైట్ రోడ్డు రెండు పక్కల ఎంత ఎత్తు ఉన్నది కూడా గమనించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ అధికారులకు చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా